ఒరే అసలు నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 40 వచ్చాయిరా. అదేంటి, నేను నీ నుంచి కాపీ కొట్టాను కదా, నాకు నీకంటే అయినా తక్కువ ఉంది. నీకెన్ని మార్క్స్ వచ్చాయి? 36 రా. అవునా? నీ క్వశ్చన్ పేపర్ ఏంటి? ఇదిగోరా. ఒరే ఏంట్రా, నీకేమో 6 ఇచ్చి నాకేమో 2 ఇచ్చారు సార్. అవునా? నాకు ఒక ఐడియా వచ్చింది. నేను సార్ గారు ఇన్నోసెంట్గా నడుచుకుంటూ వెళ్ళి +1 రాయిపించుకొని మళ్ళీ ఆనందంగా వచ్చి నీకు నేను కాకుంటా. ఒరే నీ ఐడియాలో నువ్వు అసలు సార్ వేయాల్సిందంటే ఎక్కువ వేసాడు. ఇప్పుడు నా మాటని కామ్గా ఉండు, లేకపోతే ఉన్న మార్క్స్ కూడా పోతాయి. అలా ఏం జరగదు. ఇప్పుడు నువ్వు చూడు నా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. సరే ఇంకా నీ ఇష్టం. ఈ క్వశ్చన్కే ఓకే, బై మిస్టేక్ వేసినట్టు నన్ను అడ్జస్ట్ చేస్తాను. ఓకే, అయినా నీకు ఇన్ని మార్కులా? ఒకసారి మళ్ళీ అన్ని చెక్ చేద్దాం. అయ్యో సార్ వద్దు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను పేపర్ తీసుకుంటాను సార్. ఇక్కడ సైడ్ హెడ్డింగ్ కరెక్ట్గా రాయలేదు, -1. సరే సార్. ఇక్కడ అండర్లైన్ చేయలేదు, క్వశ్చన్ ఆఫ్టర్ మార్జిన్ లేదు. ఇప్పుడు తీసుకోవచ్చా సార్? ఓవరాల్గా హ్యాండ్ రైటింగ్ లేదు. నువ్వంత హార్ష్గా మాట్లాడదు, నేను ఫీల్ అవుతా. డయాగ్రామ్స్ లేవు సార్. సరే, ఓకే, ఇవి నీ ఫైనల్ మార్క్స్. మొత్తం క్లాస్లో నువ్వు ఒక్కడే హానెస్ట్. మిస్టేక్గానే ఎక్కువ మార్కులు వేసినా తీసుకొచ్చి కరెక్ట్ మార్కులు తెచ్చుకున్నావు. వెరీ గుడ్. చాలా థ్యాంక్స్ సార్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? అలా ఏం జరగదు. ఇప్పుడు నువ్వు చూడు నా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ రా.